అదే సంధ్య, ఇప్పుడు మీరు చేసే ఉద్యమాలు అవ్వచ్చు లేదా పోరాటాలు అవ్వచ్చు, ప్రతి చోట దీనికి ఇలా ఎందుకు మాట్లాడావు అనటం ఒకటి, దీనికి ఎందుకు మాట్లాడలేదు అనటం ఒకటి, దీనికి వచ్చావు దానికి ఎందుకు వెళ్ళలేదు అనటం ఒకటి, అక్కడ ఒక స్త్రీకి అది అన్యాయం జరిగిపోతుంది సంధ్య ఎక్కడ అని అనటం ఒకటి. అంటే ఒక పక్కనేమో మిమ్మల్ని స్త్రీల వాదిగా, స్త్రీల తరపున పోరాడే ఒక అంబాసిడర్ అనుకోవచ్చు, విమెన్ అంబాసిడర్గా మిమ్మల్ని నిలబెడతారు. ఇంకో పక్కన ఏంటి స్త్రీల తరపున పోరాడుతున్నావు, ఇంకేం పనిపాట్లేదా అని కూడా అంటారు. సో రెండూ వినాల్సి వస్తుంది. ఎటు మీకు యాక్చువల్గా అంటే ఎప్పుడు కూడా మా మీద పెట్టే బెత్తం ఏంటో తెలుసా, నువ్వు కుటుంబంలో ఎలా ఉన్నావు, అదే ఈ కుటుంబంలో నువ్వు ఎట్లున్నావు, మరి అదే మగవాళ్ళకి వస్తుందా ప్రశ్న? ఇది మిగతా వాళ్ళకి వస్తుందా? అంటే ఫలానా వాడు అసలు కుటుంబం పట్టించుకోకుండా తిరిగాడు అంటే అది రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఇది స్త్రీలకి ఎందుకు వస్తుందంటే ఇదే నేను అనేది. అంటే పదే పదే ఎందుకు వస్తుంది అంటే ముందు నీ ధర్మం, మొగుడు పిల్లలు లేదా కుటుంబం. నేనేమంటున్నానంటే మనం అందులోకి వెళ్ళినా కూడా అసలు ఒక సమానత్వం కోసం ఆలోచించేవాళ్ళం. కాసేపు అక్కడికే వద్దాం. ఒక సమానత్వం కోసం ఆలోచించేవాళ్ళం. మనం పురుషాధిపత్యం వద్దంటున్నాం అంటే దాని అర్థం స్త్రీ ఆధిపత్యం చేయమని కాదు కదా. నేను ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఎప్పుడూ చెప్పేది మాకు పురుషాధిపత్యం వద్దు అంటే దాని అర్థం స్త్రీ ఆధిపత్యం కావాలని కాదు, సమానత్వం కావాలి, సమానత్వం కావాలి. అలాగే బట్టల కోసమో, నగల కోసమో, ఆస్తుల కోసమో వెంపర్లాడమని మేము చెప్పమే. మేము జీవితంలో సమానత్వం అడుగుతున్నాం. అసలు నాకు అర్థం కాదు ప్రేమ, నేను మొదటిసారి నీతో మాట్లాడుతున్నా, అసలు ఈ సమాజానికి ఉన్న ప్రాబ్లం ఏంటి? మేము సమానత్వం అడుగుతున్నామంటే దాంట్లో పెత్తనం ఉండొద్దు అంటున్నాం, ఆధిపత్యం ఉండొద్దు అంటున్నాం. ఎటువంటి పెత్తనం అంటే పవర్ ఎక్సైజ్ అనేది వద్దంటున్నాం. ఏంటి ప్రాబ్లం? ఐక్యరాజ్య సమితి అబాలిష్ పెట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అంది. దాంట్లో భారతదేశం సంతకం చేసింది. దాన్ని మాట్లాడదు ఈ ప్రభుత్వం. ఏ పాలకులు మాట్లాడు. ఇప్పటికీ 10 మంది ప్రైమ్ మినిస్టర్లు అయిపోయారు. అవును సంధ్య, ఇప్పుడు నువ్వు సమానత్వం అడుగుతున్నావు, కానీ అది వీళ్ళకి అందరికీ భయం ఏమిటంటే సమానత్వం అన్నది మొదలైతే ఎక్కడ అది పవర్గా తయారవుతుందో అని భయం, ఎక్కడ విమెన్ పవర్ఫుల్గా తయారవుతుందేమో అని భయం. ఆ భయం నుంచి వచ్చే ఒక ఇన్సెక్యూరిటీ. సమానత్వాన్ని కోరుకునే కుటుంబాల్లో అంటే మేమేమంటున్నాము, డెమోక్రటిక్ వాల్యూస్ ఉండాలి అంటున్నాం, ఫ్యామిలీస్ డెమోక్రటిక్గా ఉండాలి అంటున్నాం. సరే నేను ఒక 26 ఏళ్ళు నా జీవితం గడిచింది నా కుటుంబంలో, నా చుట్టూ ఉన్న నా ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ గడిచింది. నాకే కాదు మా సంఘంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నామో ఎవరికి అత్తగారింట్లో డిస్ప్యూట్స్ లేవు, ఎవరికి ఇన్లాస్ తోటి ప్రాబ్లమ్స్ లేవు, అందరూ ఇన్లాస్తో బాగున్నారు. ఇది ఒక సంధ్య జీవితమే కాదు, ఈ ఐడియాలజీతో ఉన్న చాలామంది జీవితం నేను చెప్తున్నాను. మాకు ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ లేవు. అండ్ నేను ఒక 150 పెళ్ళిళ్ళు చేశాను ఆర్గనైజేషన్ పరంగా. నేను దండలు పెళ్లి చేసుకున్నా. ప్రొఫెసర్ అరగోపాలు, కవి జ్వాలాముఖి నా పెళ్ళి పెద్దలు. నా పెళ్ళి ఖర్చు 4500. నేను నా హస్బెండ్ క్లాస్మేట్స్మి. 11 ఏళ్ళు తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం 79-80 నుంచి క్లాస్మేట్స్ అయితే 91లో పెళ్లి చేసుకున్నాం. కానీ కనీసం 10 ఏళ్ళు దాటి 11వ సంవత్సరం చేసుకున్నాం. 4500 ఖర్చు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి మీకు తెలుసు కదా, మన భరద్వాజ్ వాళ్ళ అమ్మ భరద్వాజ్ గారు ఆంటీ దగ్గర చీర తెచ్చుకున్నాను నేను. ఓకే. ఆ చీర నేను నా హస్బెండ్, నేను నా చీరకు తను కట్టారు, తన డ్రెస్కి నేను కట్టాను. ఏదో స్నాక్స్ అండ్ టీ ఇచ్చాము. 4500లో అయింది. ఒక 1000 మంది దాకా జనం వచ్చారు. మొత్తం అందరూ వచ్చారు. అన్ని రకాల జర్నలిస్టుల నుంచి మొదలు పెడితే ఇంటలెక్చువల్స్ నుంచి, వర్కింగ్ క్లాస్ శ్రామిక వర్గ మహిళల నుంచి, బీడీ కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి అందరూ వచ్చారు నా పెళ్ళికి. ఈ పెళ్ళి మిగతా పెళ్ళి కన్నా ఎక్కడ భిన్నమైంది? ఒక సామాజిక కమిట్మెంట్ని మేము అందరి ముందు ప్రకటించాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. చాలా తక్కువ ఖర్చుతో అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు అటు కుటుంబాల్లో మేము బాధ్యతగా ఉన్నాం. అందరి ప్రేమని, అందరి ఏమంటారు, ఒక మా మధ్య ఒక రిలేషన్స్, కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి బోత్ ద సైడ్స్. సో ఎక్కడ కూడా నేనే కాదు, నా ఆర్గనైజేషన్లో ఇంతమంది ఉన్నాం. నేను చేసిన పెళ్ళిళ్ళల్లో 150 పెళ్ళిళ్ళలో ఒక 2 ఫెయిల్యూర్, 148 సక్సెస్. అంటే మా చుట్టూ ఉన్న ఒక ప్రపంచాన్ని మీరు చూడండి. ఇదేదో సంధ్య గొప్పతనంగా అంటలా, మా భావజాలం, మా ఆచరణ, దానిలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని చూడండి. ఇందులో అమ్మాయి అబ్బాయిల మధ్య ఒకరికొకరు ఇష్టము అనేది, అంటే ఇష్టపడి, అంటే ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా తీసుకున్న నిర్ణయం.
కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా నిలబడాలి అనేటువంటి ఒక తపన, నిలబడాలి అనేటువంటి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం. భార్యాభర్తల మధ్య లేదా స్త్రీ ఒకరినొకరు ఎంచుకున్న జీవిత భాగస్వాములను ఎంచుకోవడంలో వారి భాగస్వామ్యం ఉంది, ఎవరిదో లేదు, వాళ్ళది ఉంది. కాబట్టి సక్సెస్ రేట్కి అవకాశం ఉంది. 2, ఇందులో కమర్షియల్ టర్మ్స్ ఏం లేవు, ఆస్తులు వగైరా లేవు, కట్న కానుకలు ఏవి లేవు. కులాలు అనేది కూడా చాలా వరకు లేవు, కొన్ని వచ్చినాయి, అసలు లేవు అని నేను అంత గొప్పగా చెప్పట్లేదు. చేసుకున్న తర్వాత సమస్యలు వచ్చినాయి. అన్ని సమస్యలు వస్తాయి, అట్లయినా వస్తాయి, ఇట్లయినా వస్తాయి. కానీ ఇక్కడ కోరి చేసుకున్నప్పుడు వాటిని నిలబడడానికి లేదా సమస్యలను ఎదుర్కోవడానికి, వాటిని అధిగమించడానికి ఒక కృషి ఉంటుంది. ఏ తల్లిదండ్రుల మీదో ఇంకెవరి మీదో వేయడం కాకుండా వీళ్ళే వాటిని ఫేస్ చేయడము, వాటిని అధిగమించడానికి ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది, ఒక మెచ్యూరిటీ ఉంటుంది. తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకున్నటువంటి కుటుంబాల్లో వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధత కూడా ఉంటుంది. అటు సమాజాన్ని కావచ్చు, ఇటు కుటుంబాన్ని కావచ్చు, బోత్ ఫ్యామిలీస్ నుంచి కూడా వస్తాయి ప్రెషర్స్, వాటిని ఎదుర్కొంటున్నారు. కానీ మిగతా వాటిల్లో అవి లేవు. ఇక్కడ ఆ అవకాశం ఉంది, అదొకటి. అట్లాగే ఇన్లాస్తో చూస్తే ఎందుకు ఇప్పుడు ఈ సమాజం పారామీటర్స్లోనే చూద్దాం. అసలు అత్తకు అన్నం పెట్టదు, అత్తింటోళ్ళు పడరు, పుట్టింటోళ్ళు కావాలి కానీ అత్తింటోళ్ళు వద్దు. ఆ ప్రాబ్లం మా ఫ్యామిలీస్లో ఎవరికి లేదా, మా ఆర్గనైజేషన్స్లో ఎవరికి లేదు. నేను నాకే కాదు, బికాజ్ మేము సమానత్వాన్ని కోరుకునేవాళ్ళం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.